సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో భారీ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. అర్హులైన వారికి కాకుండా సినీ రంగంతో సంబంధం లేని వారికి ఇళ్లు కేటాయిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొసైటీ కార్యవర్గం తీరుతో నష్టపోతున్నామని కొందరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడంతో సొసైటీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. చిత్రపురి కాలనీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అరెస్టుతో ఎప్పుడూ వార్తల్లో ఉండే చిత్రపురి కాలనీ మరోసారి హైలైట్ అవుతోంది. వల్లభనేని అనిల్ కుమార్ అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిత్రపురి కాలనీలోని ఫ్లాట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, డబ్బులు చెల్లించిన కమిటీ సభ్యులకు ఫ్లాట్లను కేటాయించకుండా కేటాయించిన వారికి రద్దు చేసి మరొకరికి ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినట్లుగా తమ దృష్టికి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మణికొండ చిత్రపురి కాలనీలోని ఫ్లాట్ల కేటాయింపు కోసం కమిటీ సభ్యులుగా పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాలా, చంద్రమధు, కాదంబరి కిరణ్, మహానందరెడ్డిలతో పాటు చనిపోయిన సొసైటీ మాజీ అధ్యక్షుడు కొమర వెంకటేష్ వంటి వారు ఉన్నారు. తెలుగు సినీ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు మణికొండ చిత్రపురి కాలనీలోని అపార్ట్మెంట్లలో కొన్నేళ్ల క్రితం ఫ్లాట్లు కేటాయించారు. తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో అర్హులైన 150 మంది కార్మికులకు ఇళ్ల కేటాయింపు జరిగింది. సొసైటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వల్లభనేని అనిల్ కుమార్ కార్మికులకు కేటాయించిన ఫ్లాట్లను బయటి వ్యక్తులకు విక్రయించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నష్టపోయిన బాధితులు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. ప్రజెంట్ కార్యవర్గ సభ్యులకు సంబంధించిన వాళ్ళు, అంటే ఇప్పుడు కానీ ఇంతకు ముందున్న కార్యవర్గ సభ్యులు కానీ ఇక్కడ పాలక మండలి సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు సినిమా కార్మికులకు కాకుండా వాళ్ళ సొంత లాభం కోసమే ఇక్కడ పనిచేశారు. సినిమా కార్మికులకి కేటాయించిన స్థలంలో ఆల్రెడీ పాతగా అంతకుముందు 1994 నుంచి ఉన్న సినిమా కార్మికుల స్థానంలో కొంతమంది కొత్త సభ్యుల్ని దాంట్లో దూర్చి మెంబర్షిప్లు మార్చి అటువంటి మార్చిన మెంబర్షిప్లతోటి కొత్త క్రియేట్ చేసి వాళ్ళకే అలాట్మెంట్లు చేసి సినిమాకే సంబంధం లేకుండా, ఫెడరేషన్కి సంబంధం లేకుండా ఎవరెవరినో తీసుకొచ్చి ఇక్కడ చేర్చారు. ఈ చేర్చే క్రమంలో ఇక్కడ ఇళ్ళన్నీ అయిపోయినాయి, పాత వాళ్ళకి అందరికి ఇచ్చేసాము. 1994 నుంచి 2005 వరకు ఉన్నటువంటి కార్మికులకే ఇచ్చేసాము, లేవు అని చెప్పి ఇండస్ట్రీలో వాళ్ళందరినీ ఏమీ చెప్పకుండా అందరినీ మబ్బుల్లో పెట్టేశారు. అందరినీ గెంటేశారు అనాలి. మబ్బుల్లో పెట్టారంట కన్నా కానీ గెంటేశారు అనాలి. ఇందుకు ఫెడరేషన్లో ఉన్నటువంటి కౌన్సిల్ మెంబర్సు దీనికి సహకరించారు. అప్పటి నుంచి 2005 నుంచి ఉన్నటువంటి కౌన్సిల్ మెంబర్సు ఇక్కడ బ్లాక్లో 1-2 ఫ్లాట్లు, ఒక్కొక్కరు 1-2 ఫ్లాట్లు అమ్ముకొని దాన్ని సహకరించారు. అటువంటి సాక్ష్యాలన్నీ కొన్ని ఉన్నాయి. అందరూ కౌన్సిల్ మెంబర్స్ అంటే అందరూ కాదు, కొంతవరకు సహకరించారు వీళ్ళకి. ఆ విధంగా వీళ్ళు ఇలా చేస్తూ బ్యాంక్ లోన్స్ తీసుకొని బ్యాంక్ లోన్స్ సరిగా కట్టకుండా, సభ్యులకి ఏది సరిగా చెప్పకుండా వాళ్ళ ఇష్టానికి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న సభ్యుల్ని గ్యాదర్ చేస్తే ఏ విధంగా అనేది 3000 మంది సభ్యులు నష్టపోయారు. మిగతా 1200 నుంచి 1500 మంది వరకు సినిమా వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ 3000 హౌసెస్ సినిమాకి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ తీసుకున్నారు. అనిల్ కుమార్ అనేవాడికి 21 హౌసులు ఉన్నాయి, అతనికి అతని ఫ్యామిలీకి. అతని ఫ్యామిలీకి 21 హౌసులు ఉన్నాయి. అంతే. మ్యాక్సిమం ప్రతి పాలక మండలి సభ్యులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి మల్టీ హౌసెస్ ఉన్నాయి తప్పితే ఎవరు సింగిల్ హౌస్ తోటి ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదు. మాదాపూర్ కు చెందిన తోట శ్రీపద్మ 12 లక్షలు చెల్లించింది. తనకు అలాట్ చేసిన RH-24 ను మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారని మార్చి 7వ తేదీన రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫ్లాట్ కోసం యనమల మాధవ్ 4 లక్షలు చెల్లించగా డబ్బులు చెల్లించిన తర్వాత ఫ్లాట్ అలాట్మెంట్ ను కమిటీ సభ్యులు రద్దు చేశారు అని, తాను చెల్లించిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని మార్చి 20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా ఫ్లాట్ల కోసం డబ్బులు చెల్లించి అలాట్మెంట్ రద్దయిన బాధితుల సంఖ్య 150 వరకు ఉంటుందని, ఒక్కొక్కరి వద్ద నుంచి 4 లక్షల నుంచి 40 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాలా, చంద్రమధు, కాదంబరి కిరణ్, మహానందరెడ్డిలతో పాటు చనిపోయిన సొసైటీ మాజీ అధ్యక్షుడు కొమర వెంకటేష్ తో పాటు మరికొందరిపై 420, 120B, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రపురి కాలనీ ఫ్లాట్ అలాట్మెంట్ల కుంభకోణంలో అధికారుల పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే
ఈ అక్రమ రిజిస్ట్రేషన్లపై ఎంక్వైరీ వేస్తే వేల కోట్ల కుంభకోణం బయటపడుతుందని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ తీరుతో నష్టపోయిన చాలా మంది పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రాయదుర్గం పోలీసులు కోర్టు అనుమతితో వల్లభనేని అనిల్ ను కస్టడీలోకి తీసుకున్నారు. సుమారుగా 300 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని ఇప్పటికే సినీ కార్మికులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు చిత్రపురి కాలనీ స్కామ్ పై సీరియస్ గా దృష్టి సారించారు. చిత్రపురి కాలనీలో చోటు చేసుకున్న అవకతవకలు, అలాగే బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బుతో పాటు ఈ స్కామ్ లో ఎవరెవరి పాత్ర ఉందన్న కోణంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు అనిల్ తీరు వల్ల నష్టపోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమ ఫ్లాట్లు తమకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.